పాత నిబంధనలో ఏమంటే ఆరణ్యాల మీద నడిపించడానికి సముద్రం పాయలు చేయబడింది. కొత్త నిబంధనలో నో నీడ్, నువ్వే సముద్రం మీద నడుస్తావు, నువ్వే సమస్యల మీద నడుస్తావు, నువ్వే వ్యాధుల మీద నడుస్తావు, నువ్వే ఇదిగో అక్కడ అపవిత్రత ఉంటే దాని మీద నడుస్తావు, దయ్యాల మీద నడుస్తావు. సమాధానకర్త అయిన దేవుడు సాతాన్ని శీఘ్రంగా మన పాదాల కింద చెతకదొక్కించాడు. ఈ దినాన్న ఈ లోకములో ఉంటాము, లోక సమస్యల మధ్య ఉంటాము, వాటి మధ్య ఇరుక్కుపోం, పడిపోం, పాపంలో కానీ అపవిత్రతలో లోకంలో కానీ సమస్యల్లో కానీ పడిపోము. దాని మీదే నువ్వు నడుస్తావు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మాయమద హాలెల్లో మీ పక్కన చూసి చెప్పండి, ఇప్పుడే నువ్వు నడవబోతున్నావు. ఎక్కడ నడవబోతున్నావు? ఎక్కడ నడవబోతున్నావు? ఏదైతే నేను ముంచేస్తుందో దాని మీదే నడవబోతున్నావు. ఏదైతే నువ్వు మునిగిపోతావు అనుకుంటున్నావో దాని మీదే నడవబోతున్నావు. ఏ సమస్య అయితే నీ కుటుంబాన్ని లేవలేకుండా చేస్తుందో దాని మీదే నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. ఏ సమస్య అయితే నీ గృహాన్ని ఇబ్బంది పెడుతుందో దాన్నే దేవుడు ఒక సాక్ష్యంగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడే మన దేవుడు కార్యం చేసే దేవుడు. అందుకని ఇది నీకు అర్థం అవ్వాలంటే ఏ శిక్షా విధి నువ్వు కానీ నీ కుటుంబం కానీ లోనవ్వకుండా దేవుడిచ్చిన ఆ ఒక అత్యధికమైన ఆశీర్వాదాన్ని పట్టుకుని చుట్టూ శ్రమలున్న ఆ శ్రమల మీద నడిచేటట్టు, చుట్టూ బాధలున్న వాటి మీద నడిచేటట్టు నువ్వు ఉండాలి అంటే మొట్టమొదటి ఒక మాట నీ మనసులో పెట్టేసుకోవాలి. ఏంటో తెలుసా? ఇప్పుడే జరుగుతుంది. చెప్పలు కూడా దేవుని నామాన్ని మాయమద హాలెలూయా. మీ పక్కన చూడండి, ఇప్పుడే అని చెప్పండి, ఇప్పుడే అని చెప్పండి.